ఒకానొకప్పుడు మా గ్రామంలో, మా రాంపురం గ్రామంలో వ్యవసాయం చేసుకోవడానికి ఎద్దులతో, అడవి అంటే దున్నపోతులతో కూడా మడక తోలి వరి పంటలు పండించేవాళ్ళము. ఇదే మా గ్రామ చరిత్ర. ఈ కథ రాయడం వల్ల చాలా ముఖ్యము. ఈ మా యొక్క సంప్రదాయాలను కూడా వీరు మర్చిపోకుండా చాలా ఉపయోగపడుతుంది. మా రాంపురం పెద్దలు అప్పుడు పాతకాలంవి ఏమైతే స్టోరీస్ ఉన్నాయో అప్పుడు మా కూర్చోబెట్టుకొని రాయనని చెప్పినారు. మేము రాసినాము. మా ఊర్లో నేను చరిత్ర రాసేటప్పుడు నేను తెలుసుకొని మా చిన్న పిల్లలకి తెలియాలని ఆశిస్తున్నాను. డ్రాయింగ్ వేసిన తర్వాత వాటికి కలర్స్ వేయాలంటే చాలా ముఖ్యము. ఏ కలర్స్ అవసరమో అన్ని కలర్స్ అక్కడ ఉన్నాయి. డ్రాయింగ్ వేసేటప్పుడు చాలా ఎంజాయ్గా అనిపించేది. ఇప్పుడు పిల్లలైతే పై చదువులు చదువుకోవడం వల్ల కూడా వేరే గ్రామాలకు కూడా పోయి పని చేసుకోవడం జరుగుతుంది. అంటే మేము రాసిన ప్రకారంగా అంటే ఇప్పుడు గత సంవత్సరాలు తెలుసు, కానీ ఇంతకుముందు తెలియదు. కాబట్టి ఈ యొక్క అవగాహన కల్పించి మన ఆడిట్ సంస్థ అవగాహన కల్పించడం వల్ల కూడా ముందు తరాల వరకు తెలుసు అని నేను భావిస్తున్నాను.